ఓం శ్రీ సాయిరామ్. సాయి సచ్చరిత్ర 48వ అధ్యాయంలోని మొదటి ప్రశ్న. సద్గురువు శిష్యుని ఎలా చూస్తాడు? ఆప్షన్ ఏ కొడుకు వలె మరియు తనతో సమానంగా, ఆప్షన్ బి సేవకునిగా, ఆప్షన్ సి శత్రువుగా, ఆప్షన్ డి అనుచరునిగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ కొడుకు వలె మరియు తనతో సమానంగా చూస్తారు. రెండవ ప్రశ్న. సాయిబాబా ఏ వయస్సు నుండి మనసును స్వాధీనంలో ఉంచుకున్నారు? ఆప్షన్ ఏ 12 సంవత్సరముల నుండి, ఆప్షన్ బి 15 సంవత్సరముల నుండి, ఆప్షన్ సి 21 సంవత్సరము నుండి, ఆప్షన్ డి 18 సంవత్సరముల నుండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి 18 సంవత్సరముల నుండి. మూడవ ప్రశ్న. సపత్నేకర్ ఏ పరీక్షకు సిద్ధమవుతున్నాడు? ఆప్షన్ ఏ జ్యోతిష పరీక్షకు, ఆప్షన్ బి ఉపాధ్యాయ పరీక్షకు, ఆప్షన్ సి న్యాయ పరీక్షకు, ఆప్షన్ డి వైద్య పరీక్షకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి న్యాయ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. నాలుగవ ప్రశ్న. షేవడే తన పరీక్షలో ఉత్తీర్ణతకు కారణము ఏమని నమ్మాడు? ఆప్షన్ ఏ తన అదృష్టమని, ఆప్షన్ బి బాబావారి కృప వలన, ఆప్షన్ సి తన కష్టపడి చదవడం వలన, ఆప్షన్ డి సపత్నేకర్ సహాయముతో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి సాయిబాబా వారి సహాయముతో. ఐదవ ప్రశ్న. షేవడే మాటలు మరియు సాయిబాబా యొక్క మహిమను విన్న సప్నేకర్ ఎలా స్పందించాడు? ఆప్షన్ ఏ తను కూడా బాబాను ప్రార్థించను, ఆప్షన్ బి వెంటనే షిరిడీకి బయలుదేరను, ఆప్షన్ సి బాబాను షేవడేను వెక్కిరించాడు, ఆప్షన్ డి షేవడేను ప్రశంసించను. ఆన్సరు ఆప్షన్ సి బాబాను షేవడేను వెక్కిరించాడు. ఆరవ ప్రశ్న. సపత్నేకర్ కుమారుడు ఏ వ్యాధితో మరణించాడు? ఆప్షన్ ఏ క్షయవ్యాధితో మరణించాడు, ఆప్షన్ బి గొంతు వ్యాధితో, ఆప్షన్ సి కలరాతో, ఆప్షన్ డి జ్వరముతో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి గొంతు వ్యాధితో మరణించాడు. ఏడవ ప్రశ్న. మనశ్శాంతి కోసము సపత్నేకర్ ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాడు? ఆప్షన్ ఏ పండరీపురము మరియు గాన్గాపురము, ఆప్షన్ బి కాశీ మరియు గయా, ఆప్షన్ సి రామేశ్వరము మరియు కాంచి, ఆప్షన్ డి ప్రయాగ మరియు గయా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ పండరీపురము మరియు గాన్గాపురంకు వెళ్ళెను. ఎనిమిదవ ప్రశ్న. సపత్నేకర్తో కలిసి షిరిడీకి ఎవరు వెళ్ళారు? ఆప్షన్ ఏ షేవడే, ఆప్షన్ బి కాకాసాహెబ్ దీక్షిత్ వెళ్ళెను, ఆప్షన్ సి బాలాజీ షింపి, ఆప్షన్ డి అతని సోదరుడు పండితరావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి అతని సోదరుడు పండితరావు వెళ్ళెను. తొమ్మిదవ ప్రశ్న. సపత్నేకర్ మొదట నమస్కరించినప్పుడు బాబా ఏమని అన్నారు? ఆప్షన్ ఏ ఆశీర్వదించారు, ఆప్షన్ బి దగ్గరకు రమ్మన్నారు, ఆప్షన్ సి బయటకు పొమ్మన్నారు, ఆప్షన్ డి దక్షిణ అడిగారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి బయటకు పొమ్మన్నారు. 10వ ప్రశ్న. బాబా కటాక్షం పొందడానికి సపత్నేకరు ఎవరి సహాయమును కోరాడు? ఆప్షన్ ఏ మహల్సాపతి సహాయము, ఆప్షన్ బి బాలషింపి సహాయము, ఆప్షన్ సి తాత్యాకోతే పాటిల్ సహాయము, ఆప్షన్ డి దాసగును సహాయము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి బాలషింపి సహాయము. 11వ ప్రశ్న.
చివరకు బాబా మసీదు ఖాళీ చేయమని ఆజ్ఞాపించినప్పుడు సపత్నేకర్ ఏ కోరికతో షిరిడీని విడిచి వెళ్ళవలసి వచ్చినది? ఆప్షన్ ఏ అక్కడే లాయర్ వృత్తి చెయ్యాలని, ఆప్షన్ బి మరెన్నడూ షిరిడీకి రాకూడదని, ఆప్షన్ సి ఇంకొకసారి వచ్చినప్పుడు దర్శనం ఇవ్వవలని వేడుకుంటూ, ఆప్షన్ డి కోపముతో తిరిగి వెళ్ళను. ఆన్సరు ఆప్షన్ సి ఇంకొకసారి వచ్చినప్పుడు బాబావారు దర్శనం ఇవ్వవలని. 12వ ప్రశ్న. కాశీయాత్రకు బయలుదేరే ముందు సపత్నేకర్ భార్యకు ఎవరు స్వప్నంలో కనిపించారు? ఆప్షన్ ఏ దత్తాత్రేయుడు, ఆప్షన్ బి సాయిబాబా రూపంలోని ఫకీరు, ఆప్షన్ సి మహాదేవుడు, ఆప్షన్ డి పాండురంగడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి బాబా రూపంలో ఉన్న ఫకీరు. 13వ ప్రశ్న. స్వప్నంలో ఫకీరు సపత్నేకర్ భార్యతో ఏమని అన్నాడు? ఆప్షన్ ఏ స్వచ్ఛ జలములతో కుండ నింపెదను అని, ఆప్షన్ బి షిరిడీకి రమ్మని, ఆప్షన్ సి దక్షిణ ఇవ్వమని, ఆప్షన్ డి భయపడవద్దు అని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు స్వచ్ఛమైన జలముతో కుండ నింపెదను అని. 14వ ప్రశ్న. బాబా చెప్పిన చేతులు పొత్తికడుపు నడుము నొప్పులు అనే కథ వాస్తవానికి ఎవరి గురించి? ఆప్షన్ ఏ బాబా వారి గురించి, ఆప్షన్ బి గొల్ల స్త్రీ గురించి, ఆప్షన్ సి సపత్నేకర్ గురించి, ఆప్షన్ డి సపత్నేకర్ భార్య గురించి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి సపత్నేకర్ భార్య గురించి. 15వ ప్రశ్న. వీడు తన కొడుకును నేను చంపితిని అని నన్ను నిందించుచున్నాడు అని బాబా ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఆప్షన్ ఏ పండితరావును, ఆప్షన్ బి బాలశింపిని, ఆప్షన్ సి సపత్నేకర్ను, ఆప్షన్ డి షేవడేను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి సపత్నేకర్ను. 16వ ప్రశ్న. బాబా సపత్నేకర్కు ఏమని హామీ ఇచ్చారు? ఆప్షన్ ఏ ధనవంతుడు అవుతావు అని, ఆప్షన్ బి అదే బిడ్డను తిరిగి నీ భార్య గర్భంలో తెస్తాను అని, ఆప్షన్ సి కాశీయాత్ర విజయమవుతుందని, ఆప్షన్ డి న్యాయమూర్తివి అవుతావు అని. ఆన్సరు ఆప్షన్ బి అదే బిడ్డను తిరిగి నీ భార్య గర్భంలోకి తీసుకొని వస్తాను అని. 17వ ప్రశ్న. సపత్నేకర్ చావిడి ఉత్సవంలో బాబాను ఎవరిలా చూశాడు? ఆప్షన్ ఏ శ్రీరాముడిగా దర్శనమిచ్చారు, ఆప్షన్ బి దత్తాత్రేయుడిగా, ఆప్షన్ సి పాండురంగడిగా, ఆప్షన్ డి కృష్ణుడిగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి పాండురంగుడిగా. 18వ ప్రశ్న. బాబా సపత్నేకర్కు ఏమి ప్రసాదంగా ఇచ్చారు? ఆప్షన్ ఏ ఊది ప్రసాదముగా ఇచ్చెను, ఆప్షన్ బి టెంకాయ ఇచ్చిరి, ఆప్షన్ సి పాదతీర్థమును ఇచ్చారు, ఆప్షన్ డి పూలమాలను ఇచ్చిరి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి టెంకాయను ఇచ్చారు. 19వ ప్రశ్న. బాబా ఆశీర్వాదము తరువాత ఎంతకాలములో కుమారుడు సపత్నేకర్కు జన్మించాడు? ఆప్షన్ ఏ 1 సంవత్సరములో, ఆప్షన్ బి 9 నెలలలోనే, ఆప్షన్ సి 6 నెలల్లో, ఆప్షన్ డి 2 సంవత్సరములలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ 1 సంవత్సరంలో బిడ్డడు జన్మించాడు. 20వ ప్రశ్న. బాబా మాటలు నిజమయ్యి సపత్నేకర్ దంపతులకు జన్మించిన 3 కుమారుల పేర్లు ఏమిటి? ఆప్షన్ ఏ శంకరు, మాధవు మరియు కృష్ణ, ఆప్షన్ బి రాముడు, లక్ష్మణుడు మరియు భరతుడు, ఆప్షన్ సి విఠల్, కృష్ణ మరియు గోపాల్, ఆప్షన్ డి మురళీధర్, భాస్కరు మరియు దినకరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి మురళీధర్, భాస్కరు మరియు దినకరు. ఇవండి 48వ అధ్యాయంలోని ప్రశ్నలు. మీరెన్నింటికి కరెక్ట్గా జవాబులు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. అలాగే బాబా భక్తులందరికీ ఒక మనవి అండి,
మన ఛానల్లో ఈ విధంగానే మిగిలిన అధ్యాయములకు కూడా క్వశ్చన్స్ తయారు చేసి క్విజెస్ రూపంలో వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న భక్తులు తప్పకుండా ఒకసారి చెక్ చేయగలరండి. భక్తులందరికీ ఇంకొక మనవండి, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు అందించగలరండి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి బాబావారి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.